Hi, Namaste. This is Pawni. Welcome to YK Manam. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మే నెలలో అంతో ఇంతో కురిసిన వర్షాలు జూన్లో మొత్తంగా ముఖం చాటేశాయి. ఇప్పుడు జూలైలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 2 నెలలుగా చినుకు జాడ లేకపోవడంతో అనంత రైతన్న దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. విత్తు సిద్ధం చేసుకున్నా వర్షం రాకపోవడంతో రైతుల ఇళ్లల్లోనే ధాన్యం ఉండిపోయింది. ఉమ్మడి అనంతపురం జిల్లాపై ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గత నెలలో రావాల్సిన వర్షాలు ఏవైతే దాదాపు మటుకు 0 వర్షాలు రావడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైతాంగం జూన్ నెలలో పంట వేసేందుకు సిద్ధమవుతారు. మే నెలలో వర్షాలు రావడంతో జూన్ నెలలో పెద్ద ఎత్తున పంటలు వేసేందుకు సుమారుగా 3 లక్షల ఎకరాలకు పైగా వేరుశెనగ సాగు చేస్తారు. 1 లక్ష ఎకరాలకు పైగా కంది, ఆముదం ఇతరత్ర పంటలను సాగు చేస్తూ ఉంటారు. కానీ ఒకసారిగా వర్షాలు చాటుముఖం వేయడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొంతమంది విత్తిన వారు అవి మొలకత్తగా ఇబ్బంది పడుతూ ఉంటే విత్తుకు సిద్ధం చేసిన వారు ఆ విత్తనాలు ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జూలైలో కూడా వర్షాలు వచ్చే అవకాశం లేదంటూ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఏం చేయలే దానిపై కూడా పాల్గొనడం లేదు. ముఖ్యంగా రైతాంగం ముఖ్యంగా అయితే ప్రత్యామ్నాయ పంటలు ఏవైనా వేసుకునేందుకు కూడా ఈ వర్షాలు రాకపోవడంతో ముఖ్యంగా మబ్బు పట్టినప్పుడల్లా అత్యధిక గాలి వేగంతో మేఘాలన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఎక్కడ వర్షపు చిరుకు లేదు. సుమారుగా మే నెలలో కాస్త కూస్త వర్షాలు పడడంతో దాంతో ఆ రైతులు ఒక ఆశ మొలకెత్తింది. కానీ జూన్ నెలలో 0 వర్షాలు సుమారుగా ఎక్కడా కూడా వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతన్న తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు మేల్కొని రైన్ గేట్స్ ద్వారా ఎక్కడైతే పంట వేశారో ఆ పంటలు కాపాడాలంటూ కూడా రైతన్న కోరుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రైన్ గేట్లు ఎక్కడైతే ఉన్నాయో రక్షక తాడులు అందించి కొద్ది రోజుల పాటు జూలైలో అడపదడప వర్షాలపై వచ్చినా కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ దిశగా ఏమన్నా అధికారులు చర్యలు తీసుకుంటారా లేదంటూ కూడా రైతులు కోరుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉరవకొండ లాంటి ప్రాంతాల్లో మిర్చి పంటను ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు, పత్తి ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు. బ్లాక్ రకం సాయిల్ నేలల్లో ముఖ్యంగా ఈ ఎర్ర నేలల్లో వేరుశెనగ, కంది, ఆముదం లాంటి పంటలు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ ఎర్ర నేలలకు ఎక్కువ వాటర్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా వర్షం జాడ లేకపోవడంతో ఈ ఎవరైతే ఖరీఫ్ వర్షాన్ని నమ్ముకొని వేరుశెనగ కానీ ఈ కంది కానీ వేశారో వారంతా కూడా మొలకెత్తాక విత్తనాలు విత్తేందుకు సిద్ధం చేసుకొని ఉన్న వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరుశెనగ, కంది, ఆముదం రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. విత్తే టైం దాటిపోవడంతో రైతన్నులు ఆందోళన చెందుతున్నారు. రెయిన్ గన్స్తో అయినా పంటను కాపాడాలని రైతన్నులు వేడుకుంటున్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు కూడా వర్షాలు లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు వాళ్ళు. సంబంధించింది వ్యవసాయ శాఖ 3,43,000 హెక్టార్లలో పంట సాగు చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదన పెట్టారు. అయితే ఇప్పటి వరకు గత జూన్లో వచ్చినటువంటి వర్షాల్లో కేవలం 1 లక్ష హెక్టార్లకు లోపు మాత్రమే పంట పెట్టినారు. అది కూడా 3-4 రోజులు మాత్రం వర్షం వచ్చింది. ఆ తర్వాత వర్షం సక్రమంగా రాకపోవడం వలన రైతులు విత్తనాలు తీసుకొని పంట పెట్టడానికి వివిధ రకాల పంటలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ అవకాశం లేకుండా పోతుంది. రెండో వైపున ఎల్నినో ప్రభావం వలన వర్షాఛాయ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి శాస్త్రవేత్తలు అనేక రోజులుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందనేటువంటిది అధికారులు చెప్తా ఉన్నారు. వీటికి సంబంధించినటువంటి దానికి ప్రధానంగా ఎల్నినో వల్ల వర్షాలు కురిసేటువంటి అవకాశాలు తగ్గుతాయి, ఉన్నటువంటి తేమ కూడా ఆవిరయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ రీత్యా చెరువులు, కుంటలు కాకుండా బావులు అట్లాగే బోర్బావులు కూడా ఎండిపోయేటువంటి ప్రమాదం ఉంటుందనేటువంటిది కనపడతా ఉంది. ఇప్పటికే అనేక చెరువులకు సంబంధించింది లేదా బోర్లకు సంబంధించినటువంటిది ఈ ప్రభావంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి హార్టికల్చర్ హబ్గా చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ దిశమైనటువంటి సమస్య మీద ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వేసినటువంటి పంటకు సంబంధించినటువంటిది వర్షం రాకపోతే ఎండిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ నష్టానికి సంబంధించినటువంటి రైతులు ఎంతమంది వేసినారు, ఎంత పంట పెట్టారనేటువంటి విషయాల్ని వ్యవసాయ శాఖ సేకరించాలి. ఎల్నినో ప్రభావం వల్ల పంటగిన చేతికి రాకపోయే ప్రమాదం ఉంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి వివరాలు సేకరించి నష్టపరిహారాన్ని ఇప్పటికే అంచనా వేయాల్సినటువంటి అవసరం వస్తుంది. అట్లాగే కొత్తగా పంటలు పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వర్షం రాదు కాబట్టి ఆటోమేటిక్గా ఆ రైతుల పరిస్థితిని కూడా అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే క్రమంలో ఈ జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులతో పాటు వ్యవసాయ కూలీలు కూడా పెద్ద ఎత్తున ఈ ఎల్నినో ప్రభావం వల్ల రైతులు పంటలు పెట్టరు కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయమైనటువంటి పనులు లేకపోతే వలసలు పెరిగేటువంటి ప్రమాదం కూడా ఈ జిల్లాలో ఉంటుంది.
ఇప్పటికీ ఆ రకమైనటువంటి ప్రయాణాల్లో సిద్ధమవుతున్నటువంటిది బళ్ళారి ఆ ప్రాంతాలకు సంబంధించిన సమీప మండలాలకి సంబంధించినటువంటి కూలీలు వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి సమాచారం కనపడుతుంది. మేము సిపిఎం పార్టీకి విజ్ఞప్తి చేసేది అంటే రైతులకు సంబంధించినటువంటి ఎల్నిలో పంట పెట్టినటువంటి వాళ్ళు ఈ క్రమంలో వాళ్ళ పంట నష్టపరిహారాన్ని అంచనా వేయాలి. కొత్తగా పంట వేయడానికి వర్షం రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏందనేటువంటిది అంచనా వేయాలి. అట్లాగే జిల్లాలో బోరుబావులు ఎండుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో అట్లాంటి బోరుబావులకి ప్రత్యామ్నాయంగా పంటలు పెట్టుకోవడానికి అవకాశాలు ఏమున్నాయని చూడాలా. దీంతో పాటు పశువులకు సంబంధించినటువంటి మేతది కూడా ఒక పెద్ద సమస్యగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఇప్పటి నుంచి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వ్యవసాయ కూలీలు వలసలు నివారించడానికి ఓ పక్కేమో బీబీజీ రామ్జీ చట్ట ప్రకారము వ్యవసాయ సీజన్లో 60 రోజుల పనులు పెట్టకూడదని చట్టం చేసినారు. ఈ ఎల్నినో ప్రభావం వల్ల వ్యవసాయ పంటలు పెట్టడానికి అవకాశం లేనప్పుడు ఆ కూలీల పరిస్థితి అనేటువంటిది ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే పశువులకు మేతకు సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చేయాలా. ఈ పరిస్థితుల్లో మన జిల్లాకు తాగునీటి సమస్య కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. బోర్లు మరమ్మతులు ఎక్కడికెక్కడ చేయడానికితో పాటు అత్యవసరంగా బోర్లు వేయడానికి నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ సంబంధించిన 2026 చూస్తే చాలా తీవ్రంగా లోటు వర్షపాతం ఏర్పడినటువంటి పరిస్థితి. పాలకులకు సంబంధించి కానీ ఎల్నినో ప్రభావం వల్ల జిల్లాలో తక్కువ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ప్రకటించారు. విత్తనాలకు సంబంధించి కూడా ముందుగా ఇవ్వనటువంటి పరిస్థితి. వ్యవసాయ శాఖ మాత్రం ముందస్తుగా వ్యవసాయ ప్రణాళిక 3,43,000 హెక్టార్లో పంటలు సాగు అవుతాయని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆచరణలోకి చూసేటువంటి లోపల సకాలంలో జూన్లో విత్తనాలు ఇవ్వకపోవడంతో వర్షాలు కూడా తక్కువ కురవడంతో విస్తీర్ణం బాగా సాగు తగ్గినటువంటి పరిస్థితి. వేసినటువంటి విత్తనాలు కూడా ఏదో వాడ దశలో ఉండే పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. జూన్లో కురవాల్సిన వర్షం సంబంధించి 63.3 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 10 మండలాల్లో లోటు వర్షపాతం ఏర్పడిందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా ప్రకటన చేసింది. ఆచరణలో 10 మండలాల్లో పంటలు కూడా సాగు చేయనటువంటి పరిస్థితి. ప్రభుత్వం అంచనా చేసిన దానికన్నా 1,00,000 హెక్టార్లో ఇప్పటి వరకు పంటలు సాగులోకి వచ్చాయి. ప్రత్యామ్నాయ విత్తనాలకు సంబంధించి కూడా ప్రణాళిక లేకోకుండా వ్యవసాయ శాఖ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. జూలై సంబంధించి ఇప్పటి వరకు ఒక్క చినుకు కూడా రానటువంటి పరిస్థితి. ఎల్నినో ప్రభావం వల్ల జూలై ఆగస్టులో వర్షాలు రావని చెప్పేసి వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు చెప్తున్నా విత్తనాలకు సంబంధించి వేసుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. అప్పులు చేసి విత్తనాలు తెచ్చుకున్న పరిస్థితి. ప్రభుత్వం వేరుశెనగ విత్తన పంపిణీ జూన్లో ముందు విత్తనాలు పంపిణీ చేసి ఉంటే సకాలంలో విత్తనాలు వేసేటువంటి వాళ్ళు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇదే విత్తనం వేయకోకుండా పోయినటువంటి పరిస్థితి. జూన్లో కురిసిన 3 రోజులు వర్షంతో కూడా నామమాత్రంగా పంటలు సాగు చేసినారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రి గారు తక్షణ వ్యవసాయ శాఖ ఖరీఫ్ దాని మీద ఓ సమీక్ష సమావేశం నిర్వహించి ప్రత్యామ్నాయ ప్రణాళిక సంబంధించి తయారు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సాగునీటి దీని విత్తనాలతో పాటు పంటలు సాగులేక రానటువంటి పరిస్థితి. కాబట్టి ఈ 2,43,000 హెక్టార్లో పంటలు బీడుగా ఉండేటువంటి అవకాశం ఉంది. వీళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అదేవిధంగా రైతాంగాన్ని ఆదుకోవాలా. ఎండిపోతున్న పంటలను కాపాడడానికి గతంలో ప్రభుత్వం ప్రకటన చేసింది. చంద్రబాబు నాయుడు వర్షాలు రాకపోయినా పంటలు కాపాడుతామని చెప్పేసి రైన్ గన్ల ద్వారా మేము ఆదుకుంటామని చెప్పేసి కథంలో చేశారు. ఈరోజు ఆ రైన్ గన్లు తీసుకొచ్చి ఎక్కడ ఉన్నాయో ఆ రోజు సంబంధించిన గన్నులు బయట తీసి పంటలు కాపాడాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా తాగునీటి కూడా జిల్లాలో పెద్ద ఎత్తున ఈసారి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. ఇప్పటికీ అనేక గ్రామీణ ప్రాంతాల్లో నీళ్లు రాక తోటలు పోయి బోరు బావుల దగ్గర తీసుకున్న పరిస్థితి, కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పిఏబిఆర్ సంబంధించిన అత్యధికంగా తాగునీటిగా ఉన్నటువంటి పిఏబిఆర్లో తక్కువ నీరు ఉండడం వల్ల భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ప్రజలు తక్షణ తాగునీటికి వ్యవసాయ రంగాన్ని రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ఎండిపోతున్న పంటలను కాపాడడానికి ప్రత్యేకంగా నిధులు ఆ విధంగా కేటాయించి రైన్ గన్ల ద్వారా ఏదో రూపంలో ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీశారు. తక్షణం జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వ్యవసాయ శాఖ మీద సమీక్ష జరిపి జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలు వ్యవసాయ శాఖ జరుగుతున్న పరిణామాలపై సమీక్ష చేసి రైతులు భరోసా కల్పించాలని చెప్పేసి కోరుతాం. వ్యవసాయ శాఖ మాత్రం ప్రత్యామ్నాయ విత్తనాలు ఇప్పటి వరకు కుర్ర కానీ సజ్జ కానీ లేదా మేత జొన్నలకు సంబంధించి ఇట్లాంటి పెసలు ఇట్లాంటి విత్తనాలకు సంబంధించి గతంలో ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు గత ప్రభుత్వం ప్రత్యామ్నాయ విత్తనాలు ఉచితంగా పంపిణీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కనీసం దాని మీద సమీక్ష జరిపి ఎన్ని క్వింటాలు అవసరమైతే ఎంత పంటలు బీడుగా ఉన్నటువంటి పరిస్థితి వీటన్నిటి మీద సమీక్ష జరిపి ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా ప్రకటించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంది ఈ ప్రభుత్వం. వ్యవసాయ శాఖ తక్షణం జోక్యం చేసుకుని ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయి ప్రత్యామ్నాయ ప్రణాళిక ద్వారా ప్రత్యామ్నాయ విత్తనాలకు సంబంధించిన పెసర జొన్న కొర్ర ఇట్లాంటి విత్తనాలకు సంబంధించిన ఉచితంగా పంపిణీ చేసి ఆ విధంగా జూన్ జూలైలో పడేటువంటి అవకాశం ఉన్నటువంటి వర్షాలకైనా కూడా సాగులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం.
నైరుతి రుతుపవనాలు జూన్ 6న ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించిందని మొదలు ఇప్పటి వరకు అడపాతడపా మినహా ఆశించిన వర్షాలు లేవు. పైగా సూపర్ ఎల్నినో ప్రభావం రానున్న 2 నెలల్లో తీవ్రంగా ఉండబోతుందని వాతావరణ విభాగం హెచ్చరిస్తుంది. ఈసారి 50% కంటే తక్కువగా వర్షపాతం కురుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతమే నమోదైంది. అయినా 10% మంది రైతులు కూడా విత్తనం వేయలేకపోయారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని శాస్త్రవేత్తలు 3 నెలల ముందు నుంచే హెచ్చరిస్తున్నందువల్ల రైతులు పంట సాగుపై ఆసక్తి చూపడం లేదు. రానున్న 2 నెలల్లోనూ 50% కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందంటున్నారు. అధికారుల ప్రకటనలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పైన మేము ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎల్నినో ప్రభావం వల్ల జిల్లాలో ఎక్కడే కానీ వర్షాలు పడడం లేదు. ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ఇంత జూలై 15వ తారీఖు 14వ తారీఖు వచ్చినప్పటికి కూడా ఎక్కడ వర్షాలు సక్రమంగా పడడం లేదు. వేసిన అంతో ఇంతో కంది పంటలు కానీ ఇతర వేరుశెనగ వేసిన పంటలు కూడా ఈరోజు అన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. దాదాపుగా 40 డిగ్రీలు ఎండలు ఈరోజు నమోదవుతూ ఉన్నాయి. మరి ఎక్కడ చూసినా కూడా కరువు స్థాయిలతో ఈరోజు రైతులందరూ కూడా పైకి చూస్తూ ఉన్నారు. మరి ఎక్కడ కూడా వర్షాలు పడే పరిస్థితి లేదు. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులకి ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం అందిందంటే ఏమాత్రం కూడా సహాయం అందడం లేదు. ఈరోజు పంటల బీమా అనేది, ఇన్సూరెన్స్ అనేది ఎక్కడ కూడా కనపడడం లేదు. ఈరోజు పెట్టిన పెట్టుబడి కూడా పంటలు నష్టపరిహారం ఏదైనా నష్టపోతే రైతులకు రావడం లేదు. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇంత జరుగుతూ ఉన్నా సరే ప్రభుత్వము ఈరోజు ఈ జిల్లాలో రైతులు వేరుశెనగ పంట ఎంత వేశారు, మరి ఈరోజు కంది ఎంత వేశారు, ఆందం ఎంత వేశారు, ఇతర పంటలు ఎంత నమోదు చేశారు అనేది ఈరోజు లెక్కలు మాత్రం ఎక్కడ కూడా లేదు. ఎన్ని విత్తనాలు ఇచ్చినది కూడా లెక్కలుగా లేదు. ప్రభుత్వం దగ్గర ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర ఏమాత్రం కూడా ఇక్కడ ఏ పంట వేసినారు, ఏ పంట వేయలేదనే నమోదు కూడా చేసుకోలేని పరిస్థితి ఈరోజు రైతులు పరిస్థితి అట్లుంది. అయితే ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందుల్లోనే ప్రభుత్వం ఎక్కడ కూడా దగ్గరకు కూడా చేయలేదు. ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ఎక్కడ చూసినా కూడా వాటర్ అంటే నీటి సమస్య కూడా తీవ్రంగా ఉండే పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. దూరదర్శన ప్రదర్శన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడైనా కానీ ప్రభుత్వము ఓ రోజు ఒక అంచనా ప్రకారం, ఒక పద్ధతి ప్రకారము నీటి విషయంలో అయితేమి, మరి పంటల విషయంలో అయితేమి ఎల్నినో ఉందని చెప్పి దేశం అంతా కూడా రోజు పేపర్లు శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తా ఉన్నప్పుడు కూడా ఈరోజు సరైన పద్ధతుల్లో వాళ్ళు ఎక్కడ కూడా లెక్కలు తీయలేదు. దానికోసమే రైతులు ఏ పంట వేయాలా, ఏ పంట వేయలేదు అనేది కూడా పరిస్థితి ఈరోజు ఘోరంగా ఉంది. దానికోసమే మేము రైతులకి తరపున ప్రభుత్వానికి ఒకటి అడుగుతా ఉన్నాం. ఈరోజు రైతులు ఇన్ని కష్టాల్లో ఉన్నా ఎప్పుడు లేని విధంగా రైతులకి ఈరోజు కరువు వచ్చినా సరే సరైన పద్ధతుల్లో వాళ్ళకి ఆదుకునే పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వము పూర్తిగా గాలికి వదిలేసింది. ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఎక్కడ కూడా ఆచరణలో రైతు ప్రాంతాల్లో, అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా జరగడం లేదు. ఎక్కడ చూసినా కూడా ఈరోజు పేపర్లో చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు చెప్తే మొత్తం అంతా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రైతాంగం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినారు, ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎక్కడ బ్రహ్మాండంగా ఉన్నారు అనేది రైతులు మళ్ళీ ప్రభుత్వం, మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చెప్పాలా. మరి ఈరోజు మనం ఇదే బుక్రాంతరం మండలము, మరి సింగనమల నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు అనంతపురం జిల్లా అతి తక్కువ వర్షపాతము వెనుకబడిన జిల్లా. మరి ఈరోజు ఈ జిల్లాలో చీనీ రైతులు నీరు లేక మరి లక్షల రూపాయలు ఈరోజు రైతులకు నష్టం జరిగింది. అదేవిధంగా అరటి తోటల రైతులకు కూడా ఈరోజు జిల్లాలో నష్టం జరిగింది. నీరు లేక, మరి గిట్టుబాటు ధర లేక, అదేవిధంగా దానిమ్మ అనేకమైనటువంటి ఈరోజు మరి జిల్లాలో రైతులు నష్టం జరుగుతూ ఉంటే, నీరు సక్రమంగా నీరు లేక ఈరోజు పంటలు ఎండిపోతా ఉంటే ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కనీసం రైతులకు పంట నష్టపరిహారం కూడా ఈ జిల్లాలో దాదాపు 2 సంవత్సరాల కాలంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ జిల్లాలో ఇంత నష్టం జరిగింది రైతులకని చెప్పిన దాఖలాలు కూడా లేవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడంలో ఈరోజు దాదాపు ఎక్కడా వర్షాలు లేవు, ఎక్కడ చూసినా నీటి సమస్య ఉంది. తుంగభద్ర డ్యామ్ నుంచి అనంతపురం జిల్లాకు నీళ్ళు వచ్చే పరిస్థితి కనపడడం లేదు.
కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగానికి, జిల్లా ప్రతినిధులకి, ఈ జిల్లా రైతులకి ఏ విధమైనటువంటి సక్రమంగా నీరు అందించాలి అని ఎక్కడా కూడా మరి ఆలోచన చేసే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో జిల్లాలో లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు మరి వెనుకబడిన జిల్లా దాదాపు 14 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఇచ్చినటువంటి జిల్లా ఈ రోజు రైతులు అన్నమో రామచంద్ర అని మరి మీరిచ్చే సహాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ అనంతపురం జిల్లా రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. లెనినోలో మరి సందర్భంగా ఈరోజు శాస్త్రవేత్తలు కూడా వర్షాలు సక్రమంగా రావు, మరి వాతావరణం అనుకూలించదని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వానికి శాస్త్రవేత్తలు చెప్తున్నప్పటికీ మరి ఆ విధంగా ఆలోచన చేయడంలో, ఆ విధంగా రైతులకి సక్రమంగా నీరు మరి వారికి నష్టపరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లా అంతటా జూలై, ఆగస్టు నెలల్లో వర్షాభావ పరిస్థితులు పెరిగే అవకాశం ఉంది. జూన్, సెప్టెంబర్ వరకు సాధారణం కంటే అతి తక్కువ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతో నెలలో విత్తనం పడలేదు. చినుకు కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అనంతపురం జిల్లా ఉద్యానవన అధికారులు కానీ లేదా హార్టికల్చర్ అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ మేల్కొని రైతులకు ఈ ఏవైతే రైన్ గేన్ సబ్సిడీ పైన పంపిణీ చేస్తే రక్షక తడులు అందించి తమ పంటను కాపాడుకుంటామంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మురళీతో యోగానంద్, వైకేరి, అనంతపురం నుంచి. ఇది ఇవాల్టి మనం ప్రోగ్రామ్. రేపటి మనం ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.